మూఢనమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలతో ఆడవాళ్లు జోగినులుగా మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రచయిత్రి డాక్టర్ సంధ్యా విప్లవ్. జోగిని కుటుంబంలో పుట్టి తన ప్రతిభతో కెనడాలో ప్రొఫెసర్గా ఎదిగిన చిన్నయ్యను ఆదర్శంగా తీసుకుని ఆమె త్రికాల పేరుతో నవల రాశారు. V6 న్యూస్లో ప్రసారమైన చిన్నయ్య కథే తనకు స్ఫూర్తి అని చెప్పారు. తన త్రికాల నవలతో జోగిని వ్యవస్థ ఒక మూఢనమ్మకం అనే అభిప్రాయం కలుగుతుందంటున్న రచయిత్రి డాక్టర్ సంధ్యా విప్లవ్తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. వ్యవస్థపై జోగిని జీవిత చరిత్రపై ఒక డాక్టర్ రాసినటువంటి త్రికాల బుక్స్ గురించి ఒకసారి మనం ఆమెతోనే అడిగి తెలుసుకుందాం. డాక్టర్ సంధ్యా విప్లవ్ గారు ఉన్నారు. మేడం, ప్రధానంగా జోగిని వ్యవస్థ అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి బహుశా తెలియకపోవచ్చు, అంటే తగ్గుతూ వస్తుంది దాని ప్రభావం. మేబీ ఇంకా కొన్ని ప్లేసెస్లో ఉంది. సో ఈ బుక్ రాయాలి, త్రికాలని బుక్ రాయాలి, జోగినికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర వైపే ప్రేరణ ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్లీ నా అంతటా నేను రాయలేదు. ఒకరోజు డ్యూటీ నుండి వచ్చాక V6 ఛానల్ చూస్తుంటే ఒక చాలా హృదయ విదారకమైన ఎపిసోడ్ వస్తుంది. సో ఆ ఎపిసోడ్ మొత్తం కూడా జోగిని వ్యవస్థ వల్ల ఒక చిన్నారి జీవితం ఎట్లా శిథిలమైపోయిందో చూపించారనమాట. సో ఆ ఎపిసోడ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో నేను ఒక స్థిరమైన జీవితం గడుపుతూ గతాన్ని మర్చిపోతే కరెక్ట్ కాదనిపించింది. దళితులు కానీ కొంచెము బీసీస్ కానీ వాళ్ళనే ఎంచుకొని వాళ్ళ కుటుంబాల నుండే చిన్న వయసులో 6 ఏళ్ల వయసులోనే డిసైడ్ చేసేయడము. నేను ఎక్కడి నుండి అయితే మీరు ఆ స్టోరీని పికప్ చేసుకున్నారో ఆ ఊరికి వెళ్ళాను, ఆ ప్రాంతం అంతా తిరిగాను. అక్కడ నేను తెలుసుకున్నప్పుడు 5,000 మంది ఆ ఒక్క గ్రామంలోనే జోగిన్లు అయ్యారు అనేసి తెలిస్తే చాలా బాధేసి డెప్త్గా అసలు ఆరిజిన్స్ ఏంటి, ఎందుకు, ఎవరిని ఎంచుకుంటున్నారు, కారణం ఏంటి, అంటే ఒక చిన్న పాపని దేవుడు అంటే మనల్ని కాపాడాలి కదా, మన జీవితాన్ని భక్షించొద్దు, దేవుడు రక్షించాలి. అలాంటి నువ్వు గుడికే ఒక అమ్మాయిని ఇడిచేసి ఆమె జీవితాన్ని నాశనం చేయడం అనేది చాలా దుర్మార్గం అనిపించింది. సో ఆ ఆరిజిన్స్, కారణాలు ఏంటి, ఆరిజిన్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాను, రాసుకున్నాను. వాళ్ళని నిజమైన జోగినిల్ని కలిశాను. చాలామంది అయితే చాలా ముస్లిం వాళ్ళ బాధలు చాలా చెప్పారనమాట. అన్నీ కూడా నేను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా రాశాను. V6లో వచ్చిన ఫ్యూచర్ స్టోరీ, హ్యుమానిటీ గ్రౌండ్ స్టోరీని చూశారు. సో ఆ పర్సన్ని మీరు కలిసారా? ఆ పర్సన్ ఇప్పుడు మీరు కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? తను ఏంటంటే ఉన్నత విద్యల కోసము లండన్, అమెరికా, కెనడా అట్లా అన్నీ ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలన్నీ తిరిగి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఒక ప్రొఫెసర్ హోదాలో ఉన్నారనమాట. ఇప్పుడు హిస్టరీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. సో తన లైఫ్ పార్ట్నర్ కూడా తనకి ఈ స్ట్రగుల్స్లోనే కలుస్తారనమాట. తను ఇంగ్లీష్ ప్రొఫెసర్. సో తను విదేశాల్లో ఉన్నారు, చరిత్ర విభాగంలో ఉన్నారు. అండ్ తన పర్మిషన్ తీసుకున్నాను. నేను ఇట్లా మీ జీవితం మీద, మీ మదర్ జీవితం మీద నేను ఆథెంటిక్గా ఒరిజినల్ స్టోరీ రాశాను అని అంటే యూ కెన్ గో అహెడ్ అని తన పర్మిషన్ ఇచ్చారు. సో తన పర్మిషన్ తర్వాతే నేను ఐ హ్యావ్ గోన్ అహెడ్. మహిళా పోరాటం అని చెప్పి, మహిళా హక్కుల కోసం అని చెప్పి చాలా వచ్చాయి చరిత్రలో. సో ఎందుకు జోగిని వ్యవస్థ అడ్డుకోవడానికి ఎందుకు ఒక ఉద్యమం అంటూ రాలేదు అంటే ఏం చెప్తారు? ఓకే, యాక్చువల్లీ ఉద్యమం రాలేదు, కానీ లవణం దంపతులు చాలా కష్టపడ్డారండి. అసలు ఎస్పెషల్లీ మన తెలంగాణ ప్రాంతంలో మనం అంటే నిజామాబాద్ తీసుకుంటే నిజామాబాద్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జోగినీస్ ఆర్ ఫౌండ్. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే ఒక కుటీరం ఏర్పరచుకొని అక్కడే ప్రతి ఇల్లు తిరిగి ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టేసి వాళ్ళ జీవితాలు మార్చాలనేసి ఒక చెలి అని ఒక సంస్థని అంటే రీహాబిలిటేషన్ సెంటర్ లాగా పెట్టారండి. సో మ్యాక్సిమం క్రెడిట్ లవణం దంపతులకు వెళ్ళాలి, ఎస్పెషల్లీ హేమలత లవణం గారు. వాళ్ళది ప్రాంతం కాకపోయినా కానీ ఇంత భయంకరమైన స్థితిలో స్త్రీలు బలి కావద్దు అనేసి వాళ్ళైతే చేశారండి. వాళ్ళతో పాటు చాలామంది చేశారు. అండ్ ఇక్కడ మనము IAS ఆఫీసరు RS శంకరన్ గారిని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. సో శంకరన్ గారు మన ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతము ప్లస్ సౌత్ ఇండియన్ ప్రాంతాలలో స్త్రీల మీద జరిగే అత్యాచారాల మీద చాలా తను కాన్సన్ట్రేట్ చేశారు. ఈ దురాచారాన్ని నిర్మూలించే చట్టాలు రావడానికి కూడా IAS ఆఫీసర్ శంకరన్ గారు చాలా కృషి చేశారు, సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు మీ నావల్ కోసం చాలామందితో జర్నీ చేసి ఉంటారు, చాలామందితో మాట్లాడుతుంటారు, చాలామంది జోగిలను కూడా కలిసామని చెప్తున్నారు. వాళ్ళలో ఎడ్యుకేటర్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? వాళ్ళు ఏమేమి మీతో షేర్ చేసుకున్నారు?
ఓకే, యాక్చువల్లీ నేను ఎడ్యుకేటెడ్స్ దగ్గరికి వెళ్ళలేదండి. ఎందుకంటే మనము అయిపోయిన దాని గురించి వాళ్ళు మాట్లాడడానికి కూడా ప్రిఫర్ చేయరు. ఇప్పుడు కొందరు ఫేమస్ జోగినీలు ఉన్నారు మనకి, వాళ్ళు కొన్ని పండుగపరమైన మతపరమైన అంశాలలో కొంచెం వాళ్ళకి ఒక గౌరవమైన లైఫ్ దొరుకుతుంది. సో నా టార్గెట్ వాళ్ళు కాదు, దానికి బలైపోయి కంప్లీట్ జీవితాన్ని కోల్పోయి వాళ్ళకి పుట్టిన బిడ్డల జీవితం కూడా నాశనమై ఎట్లా నాశనమైందో అది ఎంచుకున్నాను అనమాట. సో ఇప్పటివరకు తెలంగాణలో చాలామంది జోగినీలు ఉండే, ఇప్పుడు కూడా బహుశా మీరు అన్నట్టు మీరు ఏరియా చెప్పారు నిజామాబాద్ వైపు, ఆ తర్వాత పాలమూరు జిల్లాలో కూడా చాలామంది ఉన్నారని చెప్పి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పరుగులు తీసుకున్నటువంటి ఈ జనరేషన్లో ఇంకా అటే వైపు ఎందుకు వెళ్తున్నారు? ఈ నావల వల్ల కొంచెమన్నా వాళ్ళకి అవేర్నెస్ వస్తుందని భావిస్తున్నారా? డెఫినెట్గా అండి, ఇది రాసే ఉద్దేశం కూడా అందుకే. అండ్ పాలమూరు అంటే నాకు ప్రొఫెసర్ హరగోపాల్ గారు గుర్తొస్తున్నారు. సో వాళ్ళు కూడా ఎన్నో సోషల్ ఈవిల్స్ మీద వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళు. సో కాకపోతే ఏంటంటే అన్ని దురాచారాలకి కారణము సాంఘిక అంశాలు ఎంతైతే ఉంటాయో పర్సనల్ అంశాలు కూడా అంతే ఉంటాయి. ఇప్పుడు నేను ఆ వ్యవస్థకి బలైతే నాలో నుండి ఒక వ్యతిరేకత పుట్టాలి. ఇప్పుడు నేను ఎంచుకున్న ఆమెలో వ్యతిరేకత పుట్టింది కాబట్టి ఒక నవల డెవలప్ అయింది ఆమె మీద. సో ఎవరైతే బలవుతున్నారో వాళ్ళలో నుండి రావాలి. సో అన్లెస్ ఆమె రిజెక్ట్ చేయనంత వరకు, ఆమె రెసిస్ట్ చేయనంత వరకు ఆమె మీద అన్యాయాలు జరుగుతూనే ఉంటుంది. ఒక ఖాళీలాగా లేవాలి ఆమె. నేను గుడికి తీసుకెళ్తా అనేసి ఒక గొర్రెపోతుని తీసుకుపోతుంటే అక్కడే ఉన్న చాకు తీసుకొని వాడిని పొడవాలి ఆమె గుండెలో, నా జీవితాన్ని నువ్వెవడరా నాశనం చేయాలని. అది చైతన్యం. ఆ చైతన్యం అనేది మన సమాజంలో ఎంతున్నా కానీ నాలో లేనంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది పూర్తిగా జోగిని వ్యవస్థ నిర్మూలించడానికే తాను ఇన్ని రోజులు రీసెర్చ్ చేసి తనకంటూ ఓన్ కంటెంట్తో ఈ నవలను రాశాననేటువంటి ఆ మాటను డాక్టర్ సంధ్యా విప్లవ్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎవరైనా సరే అవేర్నెస్, జోగిని వ్యవస్థ అనగానే ఒక మూఢనమ్మకం, మూఢాచారం అనేటువంటి ఇదిలోకి వెళ్ళిపోతారు అనేటువంటి అంశాన్ని కూడా ఆవిడ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.